బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. నాకైతే ఈ బంతి పూలు చూసినప్పుడల్లా ఇది సాంగ్ గుర్తొస్తుంది. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి, హాయ్ ఫ్రెండ్స్, ఎట్లున్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్. ఏంటి మోనికి వాళ్ళు ఎక్కడుంది అని అనుకుంటున్నారేమో కదా. నేనైతే వాళ్ళ షాప్కి వచ్చాను కొన్ని ప్లాంట్స్ తీసుకుందామని. ఇండోర్ ప్లాంట్స్ అంటే మాకు గార్డెన్ ఏం లేదు, బట్ బాల్కనీలో పెడతాము. ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్. ఈ మొక్కలే కాకుండా నేనైతే చాలా వెరైటీస్ చూశాను. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా కొన్ని కొత్త మొక్కలను చూస్తారు. లోపలికి ఎంటర్ అవ్వగానే మనీ ప్లాంట్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ రైట్ సైడ్ మనీ ప్లాంట్స్ ఉన్నాయి, ఇంకా పక్కన తొట్లల్లో వేరే ప్లాంట్స్ ఉన్నాయి. యాక్చువల్లీ మనీ ప్లాంట్ ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల సిరి సంపదలు బాగా కలిసి వస్తాయని, అదృష్టవంతులు అవుతారని చాలామంది నమ్ముతూ ఉంటారు కదా. ఇప్పుడు అందరి ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టడం కామన్ అయిపోయింది. అయితే ఈ మొక్క ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని, ఇంట్లో వాళ్ళందరూ అదృష్టంతో పాటు శుభం కలుగుతుందనేసి చాలామంది పెద్దలు అంటూ ఉంటారు కదా. ఈ మనీ ప్లాంట్ని అయితే ఇష్టం వచ్చిన చోట పెట్టద్దు, దానికి ఒక సర్టన్ ప్లేస్ ఉంటుంది అనమాట, ఆ వైపునే పెట్టాలి. వావ్, మిర్చి ప్లాంట్స్ చూడండి ఎంత బాగుందో. మిరపకాయలు ఏమో ఎక్కువ ఉన్నాయి, ఆకులేమో తక్కువ ఉన్నాయి. చూడండి, ఇవి మనం మిర్చి బజ్జీ చేసుకునే మిర్చీలు. నాకైతే ప్లాస్టిక్ లాగానే కనిపించాయి, అవి బాగున్నాయి అసలు. ఇంకా ఇది గ్రీన్ కలర్లో ఉంది, అవేమో కొంచెం పండినాయి. ఇంకా క్యాప్సికమ్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. వంకాయ ప్లాంట్స్ చూడండి, ఇక్కడ కూడా సేమ్ గుత్తులు ఉన్నాయి వంకాయలు. ప్లాంట్స్ ఏమో చిన్నగా ఉన్నాయి, అప్పుడే కాయలు వచ్చేసినాయి. టొమాటోస్ చూడండి ఎంత చిన్నగా ఉంది ఆ తొట్టిలో ప్లాంట్, అప్పుడే వచ్చేసినాయి టొమాటోస్. చూడండి ఎంత బాగున్నాయో, చిన్నగా హైబ్రిడ్ లాంటివి. కాకపోతే వీళ్ళు మందులేమి వేయరు అనమాట, ఆర్గానిక్ వే. పట్టేలా ఉంటుంది, ఆర్గానిక్ సంబంధించింది మాన్యూర్. చాలా బాగా అసలు మంచిగా పెడతారు అనమాట. వీళ్ళు బాగా పండిస్తారు. ఇంత చిన్న వాటికి చూడండి, నాకైతే అసలు మస్తు అనిపిస్తుంది వీటిని చూస్తూ ఉంటే. ఇవి చూడండి చిన్న టొమాటోస్. మిరపకాయలు చూడండి, వామ్మో ఎన్ని రకాల మిరపకాయలు ఉన్నాయో అసలు. సూపర్ అసలు. చూడండి ఇంత చిన్న ప్లాంట్కి చూడండి మిరపకాయలు ఎట్లా కాస్తున్నాయో. ఇవి రెడ్ కలర్ మిర్చి, ఇదిగో ఎల్లో కలర్ ఉన్నాయి. ఇక్కడ ఆరెంజ్ కలర్ మిర్చి కూడా ఉంది. అటు సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. సూపర్ అసలు. ఇది చూడండి సూపర్ అసలు. మిర్చి హాట్ అంట, ఇది బాగా కారం ఉండే మిర్చి, సన్నటి మిర్చి. ఇంత చెట్టు ఉంది, ఆకులేమో తక్కువ ఉన్నాయి, కాయలు చూడండి అంత చిన్న ప్లాంట్కి. మిర్చి అంటే బెల్ పెప్పర్ అంటారంట దీన్ని. ఇక్కడ చూడండి, ఇదిగో మన టొమాటో. ఇదిగోండి టొమాటోస్. ఇదిగోండి పపాయ ప్లాంట్. మనకు ఒకవేళ ప్లాంట్స్ నేమ్స్ మనకు తెలియకున్నా కానీ మంచిగా క్లియర్గా మెన్షన్ చేస్తారనమాట వాళ్ళు, మంచిగా రాస్తారు. చూడండి ఫ్రూట్స్కి కానీ, వెజిటేబుల్స్కి కానీ, ఫ్లవర్స్కి కానీ ఇట్లా మంచిగా మెన్షన్ చేస్తారు ఈజీగా ఐడెంటిఫై చేయడానికి. వావ్, లెమన్ ప్లాంట్ చూడండి, చెట్టు మాత్రం అంతే ఉంది కానీ కాయలు చూడండి గుత్తులు వచ్చేసినాయి అప్పుడే. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది వాటిని చూస్తూ ఉంటే. ఇది చూడండి, ఈ ప్లాంట్కి మాత్రం కాయలు చిన్నగా మినీ లెమన్స్ లాగా చిన్నగా ఉన్నాయి. ఎన్ని కాయలు ఉన్నాయో, ఆకులు కూడా చూడండి వెరైటీ ఉన్నాయి. ఇది జిట్రోన్ అంటారు ఈ ప్లాంట్ని. అంటే లెమన్ కన్నా ఇది జిట్రోన్ అనేది చాలా పులుపు ఎక్కువ ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడ మన గ్రీన్, మన సైడ్ కాసే లెమన్స్. ఇదిగో ఆరెంజెస్ చూడండి, ఆరెంజ్ చెట్టు ఇంత ఉంది, అప్పుడే కాయలు చూడండి. ఇట్లా చూస్తూ ఉంటే నాకైతే అసలు మస్తు హ్యాపీగా అనిపిస్తుంది. నాకే కాదు, ఆల్మోస్ట్ అందరికీ హ్యాపీగా ఉంటుంది కదా. చెట్లు చిన్నగా ఉండి వాటికి కాయలు వస్తే అసలు సూపర్ అసలు. మామిడికాయ చెట్టు, ఇంకా వీటికి రాలేదు కాయలు. ఈ ప్లాంట్ మాత్రం అసలు డిఫరెంట్గా ఉంది. ఇది ములక్కడల్లాగానే ఉన్నాయి కానీ కాదు. ఇదంతా అవుట్డోర్ సెటప్ అనమాట. మనం గార్డెనింగ్ చేసుకుంటాం కదా, అప్పుడు ఇవి ఆ గార్డెన్లో వేయడానికి రిలాక్స్ అవ్వచ్చు మంచిగా.
రిలాక్స్ అవ్వచ్చు మంచిగా చెట్ల దగ్గర. మేమేం కొనట్లేదు, ఇది జస్ట్ చూస్తున్నాను. ఇది చేప చూడండి, మన చేప. ఇది ఏంటి చెప్తే షాక్ అవుతారు మీరు. చూడండి ఈ చేప మనకైతే 150-200 రూపాయలలో వస్తుంది. ఇక్కడ చూడండి రేట్ పెట్టింది 24.99, 2300 ఈ చేపకి. 2300 అంటే ఈ చేపకి. వామ్మో, అలానే ఉంటాయి మరి ఇక్కడ రేట్స్ అన్నీ. కొత్తిమీర ప్లాంట్ లాగానే ఉంది కానీ కాదు, అది పీటర్ సిల్లే అంట. ఇక ఇది కొత్తిమీర ప్లాంట్ అనమాట. అంటే రెండు సేమ్ లాగా అనిపించాయి కానీ రెండు డిఫరెంట్ మొక్కలు. ఇది వచ్చేసి చూడండి పుదీనా ప్లాంట్. వావ్, ఇక్కడ చూడండి పైనాపిల్. ఇంత చిన్న చెట్టుకి పైనాపిల్ కాసింది. సూపర్ అసలు. ఏదో క్లాత్ లాగా ఉంది ఫ్లవర్. క్లాత్ లాగానే అనిపిస్తుంది ఫ్లవర్. సూపర్ అసలు. ఇది చిన్నది, ఇది అలోవేరా చిన్నది మినీ ప్లాంట్. అసలు ఎంత చిన్నగా ఉందో. ఇక్కడ షాప్లో అయితే అన్నీ ఉంటాయి. మొక్కలు కొంటాం కదా, ఇంకా వాటిని మళ్ళీ పెట్టడానికి మనకి తొట్లు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా మట్టి కూడా దొరుకుద్ది. 5 కిలోలు 10 కిలోల ప్యాకెట్స్ ఉంటాయి. అవి మాన్యూర్ అనమాట. మామూలాగా చూడండి చెట్టు ఎంత బాగుందో, సేమ్ స్నేక్ లానే ఉంది. ఇది ఇంట్లో పైన కలిగేస్తారు. బాగుంది. ఇప్పటి నుండో అనుకుంటున్నాం అలోవెరా చెట్టు తీసుకుందాం అనేసి, కానీ అసలు టైం కుదరలేదు. లాస్ట్ టైం తీసుకున్నాం అనేసరికి ఇంకా వింటర్ వచ్చేసింది. సో ఈ సమ్మర్లో తీసుకుంటున్నాను. ఇది చూడండి ఇంత చిన్న తొట్టిలో పెంచుతున్నారు ఈ ప్లాంట్స్ని. ఇది కొంచెం పెద్దగా అయిన తర్వాత మళ్ళీ ఇంకొక కొంచెం పెద్ద తొట్టిలో పెడతారు అనమాట. చూడడానికి మాత్రం క్యూట్గా ఉంది కదా. ఇది చూడండి ఈ ప్లాంట్ మాత్రం అసలు వెరైటీగా ఉంది. ఈ స్ట్రాబెర్రీ లాగా ఇది పెట్టిండ్రు క్యాప్, కానీ ఇది స్ట్రాబెర్రీ చెట్టు అయితే కాదు, ఇది ఏదో వేరే చెట్టు. పైసియా రిపెన్స్ అంట. ఇది మనం ఫస్ట్ టైం చూస్తున్నాయి ఈ చెట్టుని. ఇక్కడ నార్మల్గా ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. చెట్టు మాత్రం భలే ఉంది. ఫ్లవర్స్ చూడండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ ఉన్నాయో. వైలెట్ కలర్ అయితే సూపర్ అసలు. మా ఇంట్లో ఇలాంటి చెట్టు ఉంది, కాకపోతే ఇది ఎల్లో కదా, ఆరెంజ్ ఫ్లవర్స్ అనమాట. ఫైనల్గా అయితే సీతాఫలం మొక్క ఇంకా జామకాయ మొక్క అయితే కనిపించింది నాకు. ఇక్కడే చూస్తున్నాను నేను ఈ మొక్కలని ఈ షాప్లోనే. బయటనైతే రోడ్ల పక్కన ఎక్కువ చెర్రీ ట్రీస్ కానీ యాపిల్ ట్రీస్ కానీ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. మన దగ్గరనేమో మన ఇండియాలో మోస్ట్లీ ఇలాంటి చెట్లే కనిపిస్తాయి కదా, జామకాయ చెట్లు, నిమ్మకాయ చెట్లు, ఈ సీతాఫల చెట్లు. మందార పూలలోనే ఇప్పటివరకు నేను ఒక 3-4 కలర్స్ చూశాను. ఈ ప్లాంట్కి 2000 అంట. ఈ ప్లాంట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సీడ్స్ అనమాట. ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ ఈ సీడ్స్. మనకు ఒకవేళ ఇక్కడ చెట్లు కొనుక్కోవడం ఇష్టం లేకపోతే ఈ సీడ్స్ తీసుకొని మనం పెంచుకోవచ్చు. చూడండి ఏది కావాలంటే అది ఉంటుంది మనకి. ఇక్కడ అన్ని సీడ్స్ ఉంటాయి. ఇవి చూడండి ప్లాంట్ ట్రేస్ అనమాట. ఇందులో మట్టి వేసి ఆ సీడ్స్ ఇందులో వేస్తే ఇది మొలకలు వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద తొట్టిలో వేసుకోవచ్చు. బనానా ప్లాంట్
కఫే అంటే ఇది కాఫీ ప్లాంట్ అనమాట. చూడండి ఎలా ఉందో, స్ట్రాబెర్రీ ప్లాంట్. మొన్న నేను స్ట్రాబెర్రీ ఫీల్డ్కి వెళ్ళాను కదా, ఒకవేళ మీరు వీడియో చూడని వాళ్ళు ఉంటే వీడియో చూడండి, కంప్లీట్ వీడియో ఉంటుంది నా ఫీల్డ్ ఇది. నేను ఇందాక చూపించాను కదా చిన్న ట్రే, సో అందులో పెట్టి ఒక మొలక వచ్చిన తర్వాత ఇలాంటి వాటిలలో పెడతారనమాట. ఇది కొంచెం పెద్ద సైజు. ఈ చెట్లు కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా కొంచెం పెద్ద తొట్లల్లో పెడతారు. ఇక్కడ మొక్కలను బట్టి రేట్స్ ఉంటాయి అన్నమాట. చిన్న వాటికి కొంచెం తక్కువ రేటు, మీడియం సైజ్ వాటికి ఇంకో రేటు, పెద్ద వాటికి ఇంకెక్కువ రేట్ అనమాట. వావ్, సో బ్యూటిఫుల్. అసలు ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. ఇదంతా ఓన్లీ ఫ్లవర్స్ సెక్షనే. సూపర్ అసలు. ఎంత కలకలలాడిపోతుంది ఈ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్తో. సూపర్ అసలు. ఇదిగోండి మన దగ్గర ఏదో గడ్డి పూలు అని అంటారు చూడండి. నేను చిన్నప్పుడు చూశాను ఈ కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ మనకి ఏ ఫ్లవర్ అంటే ఆ ఫ్లవర్ కనిపిస్తుంది. వావ్, ఈ ఫ్లవర్స్ మాత్రం సూపర్ అసలు. నేను ఇది ఆర్టిఫిషియల్లో చూశాను, రియల్గా చూడడం న్యాచురల్ ఫ్లవర్ ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట. లీలియం అంట. సూపర్ అసలు. పర్పుల్ కలర్ ఫ్లవర్స్ మాత్రం అదిరిపోయినాయి. వైట్ రోజ్, పింక్ రోజ్, ఆరెంజ్ రోజ్, ఎన్ని కలర్స్ ఉన్నాయి అసలు. సూపర్. ఇది మాత్రం అదిరిపోయింది చెట్టు, ఎంత బాగుంది. వావ్, ఇక్కడ చూడండి మన బతుకమ్మ పువ్వు, గునుగు పువ్వు కూడా ఉన్నాయి, గునుగు చెట్లు కూడా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయి అసలు. నేనైతే ఈ పింక్ వైటే చూసాను, కానీ ఇక్కడ చూడండి ఆరెంజ్లో కూడా ఉంది గునుగు పువ్వు. సూపర్ అసలు. ఇంకా ఇది పింక్లో ఇంకా థిక్ పింక్ చూడండి. మన సైడ్ అంటే సన్నగా పొడుగుంటాయి కదా, ఈ ఫ్లవర్ వచ్చేసి కొంచెం లావుగుంది. చూడండి ఎంత బాగుందో. సూపర్ అసలు. సన్ఫ్లవర్, ఇదైతే ఎంత వెరైటీగా ఉంది ఈ ఫ్లవర్ అయితే. ఈ ఫ్లవర్ చూడండి భలే ఉంది. ఇది మల్లెపూలాగా ఉంది అసలు, కానీ కాదు, మల్లెపూ కాదు. సూపర్ అసలు. ఇవి మాత్రం భలే ఉన్నాయి అసలు. ఈ ఫ్లవర్స్ చూడండి. ఇది గునుగు పువ్వు చూడండి, ఎల్లో కలర్లో కూడా ఉంది. ఇవి చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయి. నాకు బంతి చెట్లు కనిపించలేదు అసలు చెప్పాలంటే. ఇప్పటిదాకా చూశాను, బంతి చెట్లు అయితే లేవు, మరి ఇక్కడ ఉండొచ్చు, చూద్దాం. ఈ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో, మల్టీ కలర్ లాగా. ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్, ఇక్కడ ఎల్లో అండ్ పింక్ మిక్స్. సూపర్ అసలు. ఇది ఫుల్ పింక్, సూపర్ బ్యూటిఫుల్ అసలు. ఈ ప్లాంట్ మన ఊర్లలో ఉంటుంది, నేను చూసాను చాలా ప్లేసెస్లో ఈ టైప్ ఆఫ్ ప్లాంట్స్, ఫ్లవర్స్. ఈ చెట్టు మాత్రం భలే ఉంది అసలు. ఇది లావెండర్ చెట్టు, లావెండర్ ఫ్లవర్స్.
చాలా ఫేమస్ ఇవి. చామంతి చూడండి, ఇక్కడ చూడండి, ఇదిగో బంతి పూలు చిన్నగా ఉన్నాయి. ఇది ఫైనల్గా బంతి చెట్టు అయితే కనిపించింది. వావ్, తెల్ల చామంతి చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడే బంతి పూలు కూడా ఉన్నాయి. చామంతి చూడండి సూపర్ అసలు. బంతి చామంతి ముద్దాడుకున్నాయిలే. చూడండి, నాకైతే ఈ బంతి పూలు చూసినప్పుడల్లా ఇదే సాంగ్ గుర్తొస్తుంది. బంతి పూల జానకి జానకి నీకంత సిగ్గు దేనికి, ఓ ఇవి భలే ఉన్నాయి అసలు ఫ్లవర్స్. నాకైతే ఈ ఫ్లవర్స్ చెట్లు అన్నీ కొత్త కొత్తగా ఉన్నాయి అసలు. ఇన్ని వెరైటీస్ అసలు ఎక్కడ చూస్తాం మనం చెప్పండి. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఇవైతే సూపర్ అసలు, ఎక్స్ట్రాడినరీ. ఇవి చూడండి ఎంత బాగుందో ఈ కలర్ అసలు, సూపర్ అసలు, సో బ్యూటిఫుల్. ఇదైతే వెరైటీ ఉంది అసలు. అన్ని వెరైటీ, ఆల్మోస్ట్ 80% అన్ని కొత్తగా చూస్తున్నా నేనైతే ఫ్లవర్స్. ఇక్కడ రోజన్ అని ఉంది. సో ఇక్కడ అంతా రోజ్ ప్లాంట్స్ అనమాట. ఈ ఏరియా అంతా రోజ్ ప్లాంట్సే ఉన్నాయి. ఈ రోజ్ ప్లాంట్స్ దగ్గరికి రాగానే అబ్బా స్మెల్ మాత్రం అదిరిపోయింది. రోసెస్ స్మెల్ మాత్రం బాగా వస్తుంది. ఏదో నాకైతే రోజ్ డియోడ్రెంట్ లాగానే అనిపించింది స్మెల్. ఆ ఏరియాలో సూపర్ అనిపించింది. ఇంకా ఎన్ని కలర్స్ ఆఫ్ రోసెస్ ఉన్నాయో అసలు. రోసెస్లోనే చాలా టైప్స్ ఆఫ్ రోసెస్ ఉన్నాయి. ఫ్లవర్ జస్ట్ ఓన్లీ 1 పెటల్ లాగా ఉంది చూడండి. ఇది మన ఇళ్ళల్లో పెట్టుకుంటాం కదా ఈ కలర్ ఆఫ్ రోజ్. ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఈ కలర్. నార్మల్గా ఎక్కువ ఇదే పెట్టుకుంటాం మనం కదా. ఈ ఫ్లవర్ చూడండి, రోజ్ ఎంత బాగుంది. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్ అన్నీ. అసలు ఒక్క మరక, ఒక్క ఆకు ఫ్లవర్ కానీ అసలు కొంచెం మరక కూడా లేదు. అంత ఫ్రెష్గా ఉన్నాయి ఫ్లవర్స్. వీళ్ళు అంత బాగా మెయింటైన్ చేస్తున్నారు ఎందుకంటే అమ్మడానికి కదా. ఇంక ఇక్కడ చూడండి ఇవన్నీ ఎన్ని డిఫరెంట్ కలర్స్ ఆఫ్ రోసెస్, సూపర్ అసలు. ఇదిగో ఇది కూడా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ చిన్న రోజ్ చెట్లు ఇళ్ళలో పెట్టుకుంటాం కదా. ఇవి పింక్ కలర్, లైట్ పింక్, బేబీ పింక్. ఫ్రూట్స్ సెక్షన్ ఇక్కడ చూడండి, బ్రౌన్బెర్రీ. ఇంకా ఫ్రూట్స్ ఏం రాలేదు. ఇది బ్రౌన్బెర్రీ ఫ్రూట్స్ ఇవి. ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి మనకి. ఇక్కడ చూడండి, ఇది మేము ఇప్పుడు మా పిల్లలకైతే బాగా ఇష్టము. యోనస్ బెర్రీ బాగుంటాయి. ఇవి హెల్త్ కూడా చాలా మంచిది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో. మీకు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు అంతా అర్థమైపోయిందని అనుకుంటున్నాను. నాకైతే ఇక్కడ ఓన్లీ 10% ప్లాంట్స్ మాత్రమే తెలుసు. నేను ఇక్కడ అన్ని కొత్తగా చూశాను. వామ్మో ఇన్ని రకాలు ఉంటాయా అనేసి అనిపించింది నాకు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ జర్మనీలో మోనికా టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, అంటిల్ దెన్ బాయ్.